హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీళ్ళకి బాక్స్‌లోకి నేను క్యారెట్ వేపుడైతే చేయాలనుకున్నానండి. అందుకనే క్యారెట్స్ అయితే ముందే శుభ్రంగా కడిగేసుకొనైతే వాటిని శుభ్రంగా తురిమేసుకొనైతే బాక్స్‌లో పెట్టుకుంటానండి. బెండకాయ, దొండకాయ ఇలాంటివి చేసేటప్పుడు పని ఎక్కువ పడుతుంది కదండీ! పిల్లలతోటి అవ్వదు కాబట్టి నేను నైటే వాటిని కట్ చేసుకొనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను బాక్స్‌లో పెట్టేసి. మిగతా వంకాయలు, బంగాళాదుంపలు అలాంటి కూరలు చేసేటప్పుడైతే ఈజీగానే అయిపోతుంది కాబట్టి వాటితో అంత పనుండదు. ఇంకా నేను నైటే నానబోసుకుంటానండి పప్పులు ఒక్కొక్కసారి టిఫిన్‌కి. ఇంకా దోసలకి నానబోసుకున్నాను. ఇంకా మరి వాటిలోకి బియ్యం కూడా నానబెట్టుకోవాలి కాబట్టి, ఆ బియ్యంలో అయితే కొన్నైతే నేను మెంతులు వేసుకుంటానండి. ఒక్కోసారి అయితే శనగపప్పు కూడా వేస్తాను. శనగపప్పు ఏమో టేస్ట్ బాగుంటుంది. మెంతులైతేనేమో జిగురుగా ఉండి దోసలు చాలా సాఫ్ట్‌గా వస్తాయనేసి నా నమ్మకం అండి. ఇంకా వీటినైతే నానబెట్టేసుకున్నాను మార్నింగ్‌కి. ఇంకా మా చిన్న పాపకైతే నైట్ అయితే వర్క్ ఇచ్చారండి. అంటే హోంవర్క్ అనమాట. ఇదేంటంటే ప్రాజెక్ట్ వర్క్ అంటండి. అంటే మన కల్చర్‌తో పాటు మరి ప్రపంచంలో ఎంతమంది ఎన్ని దేశాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదండీ! ఒక్కో దేశానికి ఒక్కో కల్చర్ ఉంటుంది. దానికి ఒక డ్రెస్ అనేది ఉంటుంది కాబట్టి పిక్చర్స్ అలాగే మరి ఆ పిక్చర్స్ కింద అయితే నేమ్స్ ఆ దేశానికి సంబంధించిన నేమ్స్ అయితే మరి రాసుకురమ్మన్నారు. ఇది ప్రింట్ అయితే బాగానే తీయించుకొచ్చేసారు గానండి. వీటి కింద అయితే నేమ్స్ అసలు కనిపించట్లేదు. ఏ దేశం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఏదో అబ్జర్వేషన్ చేసుకుంటూ నాకు తెలిసిన కాడికి ఏంటండి మొత్తం భూతద్దంలో వేసైతే ఏవేం పేర్లో ఏంటో మొత్తం అంతా కూడా చెక్ చేశాను. గూగుల్‌లో చెక్ చేసినా సరే అసల అక్కడ కూడా కనిపించట్లేదండి జూమ్ చేసి చూసినా సరే. ఇంకా కళ్ళు చిల్లు పడేలాగా అయితే మరి కష్టపడైతే వీటినన్నిటిని కూడా నేమ్స్ రాసైతే పాపకిచ్చాను. వేరే బుక్ మీద రాసిస్తే తనేమో వాటిని చూసుకుంటూ ఇక్కడ రాసుకుంది. స్పెల్లింగ్స్ అన్నీ వస్తాయి కానండి, ఈ దేశాల పేర్లు ఎక్కడున్నాయో ఏంటనేది పాప కనిపెట్టలేకపోయింది. అమ్మ నాకు మెడలు నొప్పొచ్చేస్తున్నాయి. ఇవి మాత్రం రాయలేకపోతున్నానంది. చాలా సేపు రాసుకుంటుందేమోననైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను కానీ, తనైతే రాయలేకపోయింది. ఎందుకంటే కనిపించట్లేదండి. మన దేశం వాళ్ళైతే శారీ కట్టుకుంటారు. వారు ఏ దేశం వాళ్ళో ఏంటో ఏం తెలుస్తుందండి. మనమైతే గెస్ చేసైతే మరి అక్కడ స్పెల్లింగ్‌ని బట్టి అయితే అర్థం చేసుకోగలము. పాపం వాళ్ళకి చిన్న పిల్లలు కదా! ఏం తెలుస్తుంది. తనతో పాటు మరి రాత్రయితే నేను కూడా చాలా కష్టపడిపోయానండి. మెడలన్నీ నాకు నొప్పొచ్చేలాగా అయితే అయిపోయింది. పాప అయితే హ్యాపీ అనమాట రాసిచ్చిన తర్వాత. మరి స్కూల్లో ఏ ప్రాజెక్ట్ వర్కులు ఇచ్చినా వాళ్ళకి తెలియనివి ఏవి ఇచ్చినా గానీ వాళ్ళతో పాటు నేను కూడా కూర్చునే చదవాలండి. ఎందుకంటే మరి వాళ్ళకి కూడా నేర్పించాలంటే మనం కూడా ముందు చదివేసైతే మరి వాటన్నిటిని అర్థం చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదండీ! ఇదేం కర్మోనండి, వాళ్ళకి ఫీజులు కట్టి మనం చదవవలసొస్తుంది. నేనే కాదు అందరు అమ్మలు అంతే. పిల్లలు చదవాలంటే మంచిగా ముందు అమ్మ, నాన్న కూడా చదివి వాళ్ళకి చెప్పాలి. ఇంకా బోర్డర్స్ విషయానికొస్తే పెద్ద పాప అయితే బాగానే వేసేసుకుంటుంది. ప్రాజెక్ట్ చేయాలంటే బోర్డర్ కూడా వెయ్యాలంటండి. పాపం తన చిన్న చేతులతోటైతే బోర్డర్ వేసుకోలేకపోయింది. ఏదో ట్రై చేస్తుంది. కానీ నాకు ప్రాణం ఒప్పలేదు. నేనే ఆ బోర్డర్ కూడా గీసిచ్చేసాను. ఇలా మరి మా అబ్బాయి దగ్గర నుంచి మరి ఇంకా చిన్న పాప స్టేజ్‌లో ఉన్నానండి ఇప్పుడు. తనకు కూడా కొన్ని కొన్ని చెప్పవలసొస్తుంది. పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళకి తెలిసినంత వరకైతే రాసేసుకుంటారు. ఇక నన్నేమి అడగరు. డౌట్స్ అలాంటివి ఎప్పుడన్నా అడుగుతారు. అవైనా వాళ్ళకి తెలియకపోతే అడుగుతారు. చిన్న చిన్న విషయాలకైతే అడగరు. నా మీద ఆధారపడడమే మానేశారు. ఇంకా మ్యాథ్స్ అలాంటివైతే అస్సలు అడగరండి. వాళ్ళకొచ్చు. మరి మ్యాథ్స్‌లో మరి నేను తెలుగు మీడియం కాబట్టి వాళ్ళకి తెలుగులో చెప్తే అసలు అర్థం కాదు. ఏదో అర్థం కానప్పుడైతే అడుగుతారు. నాకు చేతనైనంత మటుకైతే చెప్పడానికి నేను చూస్తాను. ఇంకా తెలుగు, హిందీ అలాంటివైతే మరీ చెప్పించుకుంటారు నాతోటి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదండీ! ఇంగ్లీష్ అయితే వాళ్ళు అడగరు. తెలుగు మాత్రమే అడుగుతారు. తెలుగులోనే వస్తాయి వాళ్ళకి డౌట్‌లు ఎక్కువగా. ఇలా మరి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మరి వాళ్ళతో పాటు నేను కూడా చదువుతూ ఉన్నానండి. మీరు కూడా అంతేనని అనుకుంటున్నాను. ఇంకైతే అత్తయ్య అయితే నీళ్లు పడుతున్నారండి. నేనింకా గ్యాస్ దగ్గర, పొయ్యి దగ్గర పనులు చూసుకుంటున్నాను. అత్తయ్య ఏమో మంచినీళ్ళు బాటిల్స్ అవి పడుతూ ఉన్నారు. నేనైతే ఈ బిందె తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాను. అలాగే ఇక్కడున్న బాటిల్స్ కూడా అరుగు మీద పెట్టేయవచ్చనేసి నేను ఆ బాటిల్ కూడా సర్దుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఇప్పుడు సమ్మర్ ఇంకా రాగలేదు, వచ్చేస్తుంది. ఇంకా మరి మంచినీళ్ళు ఎక్కువ తాగుతాం కదండీ! అక్కడ పక్కనైతే నిమ్మ తోట, కొబ్బరి తోట ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చైతే బాటిల్స్ అడుగుతారు. ఆ పెద్ద బాటిల్స్‌లో పట్టేసి ఉంచితే వాళ్ళైతే తీసుకెళ్తారు. కొబ్బరికాయలు గట్టా పనులు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి కూడా వాడుకుంటాము. ఇంక ఎసరికి కూడా నీళ్లు పట్టేసారు. ఎసరు పెట్టాలి. నీళ్లు కాగుతున్నాయి. ఇంకా టీ అయితే పెట్టానండి. మరి మా టీతో పాటు అయితే గొర్రెపిల్ల ఉంది కదండీ చిన్నది. దానికి కూడా మరి పాలైతే పక్కన పెట్టాను. టీ ఎప్పుడు తాగుతామా అని రోజు నేను, అత్తయ్య అయితే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మాతో పాటు అయితే మరి గొర్రెపిల్ల యాడ్ అయిందండి. దానికి కూడా పాలు పట్టించే వరకు
వరకు అరుస్తూనే ఉంటుంది. మేము టీ గ్లాస్ పుచ్చుకొని దాని ఎదురుగా కనపడ్డామంటే అది కూడా అరుపు మొదలుపెడుతుంది. దానికి పట్టించే వరకు మేము టీ తాగకూడదనమాట. ఇంకా పాలైతే దానికి కూడా చల్లారబెట్టి డబ్బాలో పోసైతే పట్టిస్తాము. ఎప్పుడు ఏ పని చేయాలన్నా గానీ దాన్నయితే ముందుగానే ప్రిపేర్ అయిపోయి అయితే ప్లాన్ చేసుకోనండి. ఏదో ముఖ్యమైన పని అయితేనే తప్ప ఇలాంటి వంట పని, ఇంటి పనులు కూడా ప్లాన్లు వేసుకొని చేసే అంత ఇదైతే నా దగ్గర లేదండి. నాకు ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను. చేసుకుంటూ వెళ్తాను అలాగా. మరి నేనైతే నైట్ అయితే మరి పిల్లలకి క్యారెట్ తురిమేశాను. అలాగే పప్పు నానబోసేసాను. ఎర్లీగా చేసేసుకొని తెల్లవారిన తర్వాత పనులన్నీ కూడా వీడియో అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చని అయితే చూశాను. ఈ వీడియో అయితే మొన్న తీశానండి. బుధవారం తీశాను. కానీ కుదరలేదు నాకు అప్‌లోడ్ చేయడానికి. ఎందుకంటే మరి మనం అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగేస్తే మరి మనం మనుషులం ఎందుకు అవుతామండి. అందుకనే మరి మనం ఎన్ని అనుకున్నా గానీ ఆ టైంకి ఏది జరగాలో అదే జరుగుతుంది. మనం అనుకున్నవన్నీ జరగవు. జరగకపోవడానికి అవేవో పెద్ద ఘనకార్యాలైతే కాదులెండి. వంట పని, ఇంటి పనే గదండీ. అంతకు మించిన ఘనకార్యాలు ఇంక ఏముంటాయండి మనకి. ఇంకా మరి పిల్లలకి నైట్ అయితే ఏం కూర వండుకోవాలో తెల్లవారికనేసి చూసుకుంటాను తప్పించి, నేను మరి తర్వాత మేమేం వండుకోవాలనేదైతే ఇంట్లో కూరగాయలు ఏవుంటాయి అయితే వండేస్తాను. అలాగే పిల్లలకి మరి అంతా చక్కబెట్టేసి వాళ్ళని స్కూలుకి పంపించేసిన తర్వాత మేము కూడా కూర వండుకుంటాం. పిల్లలకి బాక్సుల్లో ఒకటి వండుతాను. మేము కూడా వండుకుంటాం. వంకాయలు అలాంటివి వండేటప్పుడైతే మరి మామయ్య గారికి అవి తినకూడదు కాబట్టి ఆయనకి బెండకాయలనో, దొండకాయలనో వండుతాను. అలాగే మేము బెండకాయలు మామయ్యకి వండి మేమేమో వంకాయలు వండుకోవాలని అయితే వాటిని కట్ చేసుకునే లోపల అయితే మరి పొయ్యి మీద పెట్టుకునేటప్పటికి మరి గ్యాస్ అయితే మరి నిల్లండి. ఎందుకంటే అది అయిపోవచ్చింది. మరి నేను చూసుకోలేదు. ఏంటి షేర్ బండ్ ఉన్నా గానీ నాకు బిగించడం అయితే రాదు. అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఈ పని నేర్చుకోలేదా నేనని చాలా బాధొస్తుంది నాకు. ఇంటి దగ్గర ఎవరు ఉండరు. చుట్టుపక్కల కూడా అందరూ పనులకెళ్ళిపోతారు. ఎవరు ఉండరు. నాకేమో అది బిగించాలంటే భయము. మరి ఏం చేస్తామండి. గ్యాస్ లేకపోతే ఇంట్లో పొయ్యి మీదే వండేసుకోవచ్చు. నాకొచ్చు కదా అని అయితే మరి పొయ్యి దగ్గరికెళ్ళిపోయి ఇక కూరలు 2 కూడా మరి పొయ్యి మీదే వండుకుంటూ మరి వేరే పనులైతే చేసుకున్నానండి. ఇదంతా ముందెందుకు చెప్తున్నానంటే మరి ఈరోజైతే పిల్లల గురించి ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని అయితే ముందే చెప్పేస్తున్నాను ఇవన్నీని. మార్చి నెల అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఏది గుర్తురాదు గానండి. పిల్లలకి ఎగ్జామ్స్ మాత్రమే గుర్తొస్తాయండి. 10థ్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటే నాకు భయమేస్తుందండి. మా వాళ్ళు కూడా మరి అంతంత అవ్వలేదు ఇంకా. అయినా కానీ నాకు నేను రాసిన ఫీలింగే ఉంటుంది ఇంకాను. ఎందుకో నాకు తెలీదండి. అంత భయం నాకు ఎగ్జామ్స్ అంటే. ఆ స్ట్రెస్సు, ఆ బాధ అంతా కూడా నేను ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉంటాను. పిల్లలు బాధపడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. బాధేముందిలెండి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. మనం వాళ్ళని చూస్తూ మరి మనకు కూడా బాధొస్తుంది గదండీ వాళ్ళు పడే కష్టానికి. చదివినవన్నీ వచ్చేసినట్టే ఉంటాయండి మనసులోను. కానీ ఎగ్జామ్ పేపర్ చూస్తే మరి ఒక్కసారిగా మరి బుర్ర అనేది చెదిరిపోతూ ఉంటుంది. పిల్లలు పాపం ఎలా రాస్తారో ఏంటో అనైతే నాకైతే చాలా భయంగా ఉంటుంది. మా పిల్లలైతే ఇంకా 10థ్‌లోకి వెళ్ళలేదండి. కానీ నాకు చూసే పిల్లలు ఎవరి పిల్లలైనా అది నా పిల్లలుగానే అనుకుంటాను. వాళ్ళు పడే బాధంతా కూడా నాకు చాలా భయంగా అనిపిస్తుందండి. ఎగ్జామ్స్ అంటే కొందరికి చాలా ఈజీగా ఉంటాయి. కానీ అందరికీ ఒకే విధంగా ఉండాలనేమి లేదు గదండీ. కొందరు మిడిల్‌గా చదవచ్చు. కొందరు బాగా చదవచ్చు. కొందరు అటు ఇటుగా చదవచ్చు. ఏదేమైనా మొత్తానికి రాసేది అందరూ ఎగ్జామేనండి. అందరూ పాస్ అయ్యే తీరాలి ఖచ్చితంగా. మళ్ళా ఇంకో క్లాస్‌కెళ్ళాలంటే అసలు ఈ ఏజ్ దగ్గర నుంచి 10థ్ వరకు మరి తల్లిదండ్రి ఎంతో మరి కాపుదలగా మరి వాళ్ళని ప్రతి విషయంలో మరి ఏ టు జెడ్ స్పెల్లింగుల దగ్గర నుంచి మొదలుపెట్టి 10థ్ వరకు కూడా వాళ్ళతో ఎంత జాగ్రత్తగానో ఉంటారండి. తల్లిదండ్రులు వాళ్ళతో పాటే కష్టపడైతే పిల్లల్ని చదివించుకుంటూ మరి వాళ్ళు కూడా చదువుకుంటూ వాళ్ళకి చెప్తారు. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు అది మనకు వచ్చేసి ఉండాలండి. చదువొచ్చిన వాళ్ళమైతే. చదువు రాకపోతే ఇక అంతా దేవుడి దయ. కానీ ఈ రోజుల్లో అయితే మరి అలా మరి రాకుండా అయితే ఎవరు ఉండట్లేదు కదా! పిల్లలు ఎంత చదువుతున్నారో కష్టపడి అంతకన్నా రెట్టింపే తల్లిదండ్రులు ఇప్పుడు చదవవలసి వస్తుంది నాకు తెలిసి. వాళ్ళని దగ్గర పెట్టుకొని అలా చూసుకుంటూ మరి వాళ్ళతోనే చదివించుకుంటూ ఈ ఎగ్జామ్స్ వచ్చినాయంటే మరీ ఇంకా తల్లిదండ్రులకి పిల్లలతో పాటే నలుగుడండి. వాళ్ళెలా నలిగిపోతారో తల్లిదండ్రులుగా మరి మన మనసులు కూడా అంతగా బాధపడతాయి. నలుగుతూ ఉంటాము. పిల్లలు ఎలా రాస్తారో ఏంటోనన్న భయము, ఆందోళన వాళ్ళకెలా ఉంటుందో అంతకన్నా రెట్టింపే మనకుంటుందనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు మరి చదువుకోవడానికి స్కూలుకో పక్కన ఎళ్తారు, ట్యూషన్‌కెళ్తారు. మరలా వచ్చాక వాళ్ళకి తినడానికి కూడా ఉండదండి అసలు పాపం. ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ఒక నెల్లాళ్ళ పాటు వాళ్ళు ఎంతలా నలుగుతారంటే నెలే కాదండి 10థ్ క్లాస్ సంవత్సరం మొత్తం మీద నలుగుతూనే ఉంటారు. ఇంటర్ వాళ్ళు అలాగే మరి
ఇక 10థ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అండి. ఇక వాళ్ళు ఇక లైఫ్‌లో సెటిల్ అయ్యే వరకు ఇక టెన్షన్ పడుతూనే ఉంటారు మానసికంగాను. శారీరకంగా మనకు ఎంత స్ట్రెస్ అయినా కానీ భరించగలం గానీ, మానసికంగా స్ట్రెస్ అయితే మనం అస్సలు భరించలేమండి. అది పిల్లలు ఒక పక్క బాగా రాసామని ఉంటుంది. మార్కులు ఎలా వస్తాయో ఏంటనే ఆందోళనగాను ఉంటుంది. మెరిట్స్ అయితే అందరూ అవ్వలేరు కదండీ! ఎక్కడో ఉంటారు క్లాస్ మొత్తానికి. ఒక తగ్గ తెలివితేటలు వాళ్ళకుంటాయండి. ఒకళ్ళు బాగా రాయగలరు, ఒకళ్ళు బాగా చదవగలరు. ఒక్కొక్కళ్ళైతే ఎగ్జామ్స్‌లో మరి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగలరు. ఒక్కొక్కళ్ళైతే ఆ ఫస్ట్ 10 మందిలో మరి ఒకళ్ళుగా ఉండగలరు. ఇంకా క్లాస్‌కి మరి ఫస్ట్, చివర అనేది ఉంటుంది కదండీ! ఆ మధ్యలో ఉండేవాళ్ళు కొందరుంటారు. లాస్ట్‌న ఉండేవాళ్ళు కొందరుంటారు. ఏదేమైనా ఆళ్ళందరూ కూడా మన పిల్లలే గదండీ! వాళ్ళు మన ఇంట్లో గూడా ఉండవచ్చు. ఎవరమైనా తల్లిదండ్రులుగా ఒకటే ఆలోచిస్తామండి. పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, మంచి కాలేజీలో సీటు దొరకాలి అనైతే అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళము కూడా. అలా అనుకోవడం ప్రతి తల్లిదండ్రులు సహజమైన కోరిక. మరి దాన్నే ధ్యేయంగా పెట్టుకునే గదండీ పిల్లల్ని మరి అంతగా చదివించుకుంటాము. ఎంత కష్టపడి చదివించుకుంటామండి. అసల రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ కోసమే కదా బ్రతికేదంతాను. అమ్మ అయితే మరి చీకటితోటే లేచి మరి కష్టపడేది ఎందుకండి? పిల్లల కోసమే కదా! మరి తండ్రి ఏమో మరి పొద్దున్నెళ్తారు, సాయంత్రం ఎప్పుడుకో వస్తారు. ఇలా ఇద్దరూ కష్టపడేది ఎవరి కోసమంటే పిల్లల్ని మరి బాగా చదివించుకొని, వాళ్ళని కూడా ఒక పొజిషన్‌లో ఉంచుకొనైతే అప్పుడు హాయిగా మరి రెస్ట్ తీసుకోవడానికే చూస్తారు. వీళ్ళు సెటిల్ అవ్వనంత సేపు తల్లిదండ్రులుగా కూడా మనం కూడా సెటిల్ కాలేము. అంటే ఊపిరి పీల్చుకోలేమండి. పిల్లలు ఒక స్థాయిలో ఉంటేనే కదా మనం కూడా కొంచెం బాగా ఉండగలము వాళ్ళని చూసుకొని. వాళ్ళు మరి ఉద్యోగరీత్యా మరి అవస్థలు పడుతూ ఉంటే, చదువు కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే మనం మనశ్శాంతిగా ఉండలేం గదండీ! ఎవరమైనా గానీ పిల్లల బాగే కోరుకుంటాము. వాళ్ళకి మంచిగా చదువుకొని, మంచి ర్యాంక్ తెచ్చుకొని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, మంచి కాలేజీలో సీట్ రావాలనైతే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా కోరుకుంటాము. ఏవండీ మంచి మార్కులొచ్చి మంచిగా ర్యాంకొస్తే అంతా హ్యాపీ తల్లిదండ్రులుగా. కానీ మరి ఒక్కొక్కళ్ళకి మరి అనుకున్నట్టుగా మరి ర్యాంక్ రాకపోవచ్చు, మార్కులు రాకపోవచ్చు. ఇక మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన దృష్టిలో వాళ్ళెందుకు పనికిరారనైతే కొందరు మరి వాళ్ళని ముద్రించేసి వదిలేస్తారు. వదిలేయడం అంటే ఏముందిలేండి, ఆ క్షణంలో మరి మనకంత బాధొచ్చేస్తుంది వాళ్ళ బిహేవియర్‌ని జూసి, వాళ్ళ మార్కులను జూసి. మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంక్ వస్తేనేమో నా కొడుకు కాబట్టి ఇలా మంచి మార్కులొచ్చాయి, నా కూతురు కాబట్టి ఇలా చదివేసిందనైతే మనం ఎంతో మురిసిపోతామండి. కానీ మంచి మార్కులు రాకపోయినా, మంచి ర్యాంక్ రాకపోయినా, మంచి కాలేజీలో సీట్ రాకపోయినా మరి ఎంతో నిరుత్సాహపడిపోతాం. వాళ్ళని ఏమీ అనకపోయినా మనం ఏదో నీరుగారిపోతామండి. మనల్ని చూసి వాళ్ళు ఇంకా మరి అప్సెట్ అయిపోతారు. వాళ్ళు చదవాలని మనసులో మంచి కోరిక ఉన్నా గానీ మనం అప్సెట్ అవ్వడం చూసి, మనం బాధపడడం చూసి వాళ్ళు కూడా నీళ్ళు గారిపోతారు. మంచి మార్కులు తెచ్చుకున్నా మన బిడ్డలే, మంచి మార్కులు తెచ్చుకోకపోయినా మన బిడ్డలేనండి. వాళ్ళని మెయింటైన్ చేయడం అనేది మన జీవితంలో ఇక తప్పని పని కాబట్టి, వాళ్ళని ఏదో విధంగా మంచిగా మరి స్థిరపడడానికి మనం చేయూత అందించాలి. మరి ఆర్థికంగా మనం వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నాం. అలాగే మానసికంగా కూడా వాళ్ళ మనసులకి కాస్త చేరువయ్యి, వాళ్ళకి ధైర్యం చెప్తే వాళ్ళు బల్బు కనిపెట్టిన ఎడిసన్ గారంటే అందరికీ కూడా ఎంతో గౌరవం. ఎందుకంటే ఈ రోజున మనం వెలుగులో ఉన్నామంటే ఆయనే కదండీ కారణం. కానీ ఆయన తల్లి ఎంత నరకం చూసిందంటే ఆ తల్లికి, ఆ బిడ్డకే తెలుసు. తర్వాత లోకానికి తెలిసినప్పుడైతే ఎంతో సంతోషించాం మనం. కానీ వాళ్ళు పడిన నరకం అయితే ఎవరికీ కనిపించలేదు. కానీ వాళ్ళిచ్చిన ఎలుగు మాత్రమే మనం ప్రస్తుతం అనుభవిస్తున్నామండి. మన పిల్లల వల్ల మనం ఎంత నరకం చూసినా రేపనే రోజున వాళ్ళ వల్ల వెలుగనేది తప్పకుండా వస్తుందండి. ముందు మనం కష్టపడాలి. వాళ్ళని కూడా కష్టపడనివ్వాలి. వాళ్ళు కష్టపడి చదువుతారు. మనం వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలండి. ఎంత చదువు తక్కువగా ఉన్న పిల్లలైనా సరే, "అమ్మా నువ్వు చదవగలవా? అయ్యా నువ్వు చదవగలవు నాన్న, మంచి మార్కులు తెచ్చుకుంటావని" మనం ఒక్క మాట అన్నామనుకోండి వాళ్ళు పొంగిపోతారు. ఎంత చదవలేకపోయినా కానీ చదవడానికే చూస్తారు. మంచిగా మార్కులు తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా రాలేకపోయిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఉంటుంది, నెక్స్ట్ టైమ్ ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సాధన చేస్తే జరగనిదంటూ ఏదీ లేదు గదండీ! మాత్రం దానికే ఎందుకండి మనం భయపడిపోయి వాళ్ళని భయపెట్టేసి, పక్క వాళ్ళు చూడరా, వాళ్ళని చూడరా, వీళ్ళని చూడరా ఎంత మంచిగా చదువుతున్నారు. మేమేం పాపం చేశాంరా, ఎందుకురా ఇలా చదువుతున్నావని చాలామంది తల్లిదండ్రులు పడే బాధ ఇదేనండి. కానీ అది రాంగ్ అండి. మన పిల్లవాడికి ఉన్న సామర్థ్యం గురించి మనకు తెలుస్తుందండి. అలాగే మరి క్లాస్ టీచర్‌కి తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఎగ్జామ్‌లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు తెచ్చుకోకపోవచ్చు. అయినంత మాత్రాన వాళ్ళలో ఉన్న స్కిల్‌ని మనం అలా నిలువెల్లా మరి కాల్చేయడం మంచిదేనంటారా? పిల్లలు ఏంటనేది మనకు తెలుసు. అంతేగాని పక్క వాళ్ళతో పోల్చి వీళ్ళని ఇంకా తక్కువ చేస్తే మరి
సరే వీళ్ళకి ఎక్కడ లేని కోపం, ప్రతీకారం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుందండి. మనల్ని అసహించుకోవడం ప్రారంభిస్తారు. మనం పక్క వాళ్ళ పిల్లలతోటి ఎప్పుడు కూడా మన పిల్లల్ని అస్సలు కంపేర్ చేయకూడదు, పోల్చకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర గొప్పగా అయితే అస్సలు చెప్పకూడదండి. అసలు పబ్లిక్ ఎగ్జామ్ వరకు ఎందుకండి, నార్మల్‌గా జరిగే క్లాస్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్‌ల్లోనూ మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో సంతకం పెట్టమని ఇచ్చినప్పుడు మార్కులు బాగా వస్తే హ్యాపీగా పెట్టేస్తాము. మరి రాకపోతే ఏంటండి, మరి అప్పటికప్పుడు మనం ఎలా మారిపోతామంటే మన మొఖంలో ఎన్ని రకాలు కనపడిపోతాయంటే పిల్లలు భయపడిపోతారండి. మంచి మార్కులు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం. మరి ఒక్కొక్కసారి మరి తగ్గుతాయండి. మరి వాళ్ళకి హెల్త్ బాగోకో, మరి స్కూల్‌కి మరి ఆబ్సెంట్ అయ్యో రాకపోవచ్చు మార్కులు. అంత మాత్రాన మన పిల్లాడిలో టాలెంట్ లేదని మనమే తీసి పారేస్తే ఎలాగండి? ఎడిసన్ గారి గురించి అందరం చెప్పుకుంటున్నాము. కానీ ఎడిసన్ గారు మన ఇంట్లో పుడితే అసలు మనకు తెలిసేదండి ఆ బాధ అంటే ఏంటో. వాళ్ళ అమ్మ మరి ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదివించుకుని 10th క్లాస్ ఎగ్జామ్ ఇంటి దగ్గర మరి అప్లై చేసుకొని రాయించిందంటే ఆ తల్లి ఎంత గొప్పదండి అసలు. ప్రతి తల్లిదండ్రి ఆ విధంగా ప్రోత్సహిస్తే పిల్లలు ఎందుకండి సైంటిస్టులు కాలేరు, గొప్ప గొప్పగా ఎదగలేరు. క్లాస్ టీచరే ఏమీ చదవలేడు, రాయలేడు, మీ అబ్బాయి ఇంకా ఏమీ చేయలేడు, తీసుకెళ్ళిపోమని తల్లికి అప్పగించేసినప్పుడు తల్లి మాత్రం అధైర్య పడిపోలేదండి. క్లాస్ టీచర్ కంటే ఎక్కువ తెలుసా తల్లికి? కానీ తెలుసండి, తల్లి తండ్రికే తెలుసండి మన పిల్లలు వాళ్ళ మనస్తత్వం ఏంటనేది, వాళ్ళ టాలెంట్ ఏంటనేది మనమే పసిగట్టాలి, మనమే కనిపెట్టాలి. వాళ్ళని మంచి పొజిషన్‌లో నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యాలు తల్లిదండ్రులకు మాత్రమే ఇచ్చాడండి ఆ దేవుడు. తల్లిదండ్రులుగా పిల్లలు బాగా చదవకపోతే మా కోపం వేరండి, ఆ బాధ వేరు. అదెవరో తీర్చలేనిది. ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాము. మనం ఎంత కష్టపడేది పిల్లల కోసమే కదండీ! వాళ్ళు చదవకపోతే ఆ బాధ మనకే కదా! ఉన్న బాధని ఆయుధంగా పిల్లల మీదకు మార్చుకుని వాళ్ళతో బాగా చదివించడానికి చూడాలి కానీ, వాళ్ళని మన మాటలతోటి బాధ పెడితే మరింత వాళ్ళు మొండికెత్తి వేస్తారు కానీ చదవడానికి అస్సలు ప్రయత్నించరు. చదువు అనేది అందరికీ సామాన్యమైనదేమీ కాదులెండి. కొందరికైతే చాలా కఠోరమైన దీక్షలా కనిపిస్తుంది. కానీ సాధన చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. అలా రావాలంటే తల్లిదండ్రులుగా మనమే బాధ్యత వహించాలి కదండీ! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.